ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయో అనేటువంటి దానికి గడిచినటువంటి 45 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. చెప్పాము 6 నెలల పాటు మీకు సమయం ఇస్తా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోండి, చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు అమలు చేయండి అని చెప్పి ఒప్పగా చెప్తా ఉంటే, ఎన్నికల ముందు మేము చెప్పిన మాటే కదా ఇది అనేటువంటి మాట ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద దాడులు చేస్తాం, ఈ రకంగా బెదిరిస్తాం, భయపెడతాం అనేటువంటి ఈ ధోరణి అనేటువంటిది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తూ ఉంటాయి, ఏది శాశ్వతం కాదు. జరిగినటువంటి ప్రతి పరిణామానికి రానున్నటువంటి కాలంలో ప్రజలు మళ్ళీ తిరిగి బుద్ధి చెప్తారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా రానున్నటువంటి కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం దగ్గర నుంచి, గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పార్టీ నాయకత్వం అండగా నిలబడుతుంది. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు తోడుగా ఉంటుంది. ఏ రకమైనటువంటి అరాచకాలు సృష్టించినా మీకు తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకత్వం నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా మరొకసారి మా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈ జరిగినటువంటి పరిణామాలను, నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ, ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు దీని గురించి స్పందించాలి, జరుగుతున్నటువంటి పరిణామాల్ని వీటి గురించి ప్రజలకు సమాధానం చెప్పాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, రేపు గౌరవ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు వినుకొండ వెళ్తూ ఉన్నారు, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఇప్పటికీ చనిపోయినటువంటి మా పార్టీ కార్యకర్తకి ప్రగాఢమైనటువంటి వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఇప్పటికే మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. రేపు వారి కుటుంబానికి వెళ్ళి వారికి పరామర్శించి వారికి ధైర్యాన్ని చెప్పేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉంది. థ్యాంక్ యూ. నిన్న కూడా నేను ఆ ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ ఒకసారి జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూడాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళడం, ట్విట్టర్ ద్వారా నా తాలూకు అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరచడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ ఎర్రమట్టి దెబ్బలు జియో హెరిటేజ్ సైట్గా దానికి సంబంధించినటువంటి అక్కడ 2000 దాదాపు 3000 ఎకరాలు జియో హెరిటేజ్ సైట్గా ఎర్రమట్టి దెబ్బలు ఉన్నాయి. నేవీ ఐఎన్ఎస్ కళింగకు సంబంధించి దాదాపు 1000 ఎకరాల మేర గతంలో నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయంలో వారు ఆధీనంలో ఉంది. మిగిలినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. దానికి ఏ రకమైనటువంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున అక్కడ రోడ్ల నిర్మాణం కానీ, రోడ్ల ఫార్మేషన్స్ కానీ, నేను చూసింది అయితే రోడ్స్ ఫార్మేషన్ కానీ, ల్యాండ్ లెవెలింగ్ కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి మట్టిని తరలింపు కానీ, ఉన్నటువంటి ఆ ఆర్కియలాజికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది ప్రాపర్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వాటిని రిమూవల్ కానీ, లేదా సిఆర్జెడ్ నామ్స్కు ప్రకారం విరుద్ధంగా జరుగుతున్నటువంటి తవ్వకాలు కానీ ఇవన్నీ కనబడ్డాయి. ఇంకా నిన్న వెళ్ళి కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు కానీ లేదా వారి పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వారు చేశారనేటువంటిది ఇంకా చెప్తా ఉన్నాను. 45 రోజులు, ఇంకా రేపు ఇంకా 5 సంవత్సరాలు
గడిచిపోయినా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి పరిస్థితి కనబడతాం. వాళ్ళు అధికారంలోకి వచ్చి 45 రోజులు అయింది, 45 రోజులుగా పని జరుగుతూ ఉంది. సరే, అంతకుముందు కూడా జరిగిపోయింది, మా హయాంలో జరిగిపోయింది అనుకుంటే మరి వచ్చిన రోజు వారు అధికారంలోకి బాధ్యతలు తీసుకున్న తర్వాత వారు నిలిపేసి ఉంటే బాగుండేది కదా. సో ఇవన్నీ కూడా ఎవరు దీని వెనకాతలు ఉన్నా, ఏ సొసైటీ ఉన్నా, దాంట్లో ఎవరున్నా, అది ఆర్కియలాజికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మేరకు ఆ జియో హెరిటేజ్ సైట్గా దానికి ప్రాముఖ్యత ఉంది, దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి అనుమతులు లేకుండా జరగడానికి వీల్లేదు. దాని వరకు అవసరమైతే ఒక పిల్ కూడా వేయాలనేటువంటిది, నేను వ్యక్తిగతంగా ఒక పిల్ కూడా వేయాలనేటువంటిది నా తాలూకా అభిప్రాయం. నేను వెళ్ళి చూసిన తర్వాత ఆలోచనకు రావడం జరిగింది డెఫినెట్గా. ఎందుకంటే గతంలో కూడా కొన్ని తొట్లకొండకు సంబంధించి ఆ పక్కన ఉన్నటువంటి భూములకు సంబంధించి కూడా కొన్ని పిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. అవసరమైతే దాంతో ఇంప్లీడ్ అయ్యి దాని మీద పిల్ కూడా వేయాలనేటువంటి ఆలోచన ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదే నేనే